ఇప్పుడే ట్రిపుల్ ఏ సినిమాస్‌లో వేసిన కోర్ట్ మీడియా ప్రీమియర్ చూసొస్తున్నా. మీలో కొంతమంది ఇంటలెక్చువల్స్ నమ్మరని తెలుసు. మీకోసమే ఈ టికెట్. కోర్ట్ విషయానికొస్తే వాల్ పోస్టర్ ప్రొడక్షన్ అంటే నాని ప్రొడ్యూసర్‌గా వస్తున్న సినిమా. సో, మినిమమ్ గ్యారంటీ ఫిల్మ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కోర్ట్ మీకు నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండని నాని అన్నాడు. సో, కోర్ట్ సినిమా ఎలా ఉందని ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకునే ముందు మన ఛానెల్‌ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కొట్టేయండి చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. చందు అలియాస్ చంద్రశేఖర్ ఇంటర్ ఫెయిల్ అయ్యి పార్ట్ టైమ్ వర్క్‌ని ఫుల్ టైమ్‌గా చేస్తూ అలా లైఫ్‌ని గడిపే ఒక 19 ఏళ్ల అబ్బాయి. అతను జాబిలి అనే 17 ఏళ్ల అమ్మాయితో లవ్‌లో పడతాడు. లవ్ చేసుకున్న వీళ్ళిద్దరి మధ్యలోకి ఈ సెన్సిటివ్ పాక్సో కేస్ ఎందుకు వచ్చింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. శివాజీ గారి యాక్టింగ్ కెరియర్‌కి ఇది కమ్‌బ్యాక్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మామూలు పర్ఫార్మెన్స్ కాదు భయ్యా. లిటరల్లీ ఆయన ఇంట్రో సీన్‌లో షివరింగ్ తెప్పించాడు. పరువు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే ఒక పర్సన్ రోల్‌లో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు భయ్యా. నిజంగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పటి నుండి మంచి మంచి రోల్స్ చెయ్యాలని కోరుకుంటున్నా. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై రామ్ జగదీష్ ఈస్ గుడ్. పాక్సో అనే ఒక సెన్సిటివ్ కేస్ తీసుకొని ఒక ఇద్దరు చిన్న పిల్లల చుట్టూ ఒక డీసెంట్ లవ్ స్టోరీ రాసుకొని మెల్లగా ఒక లాయర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది చూపిస్తూ ఆ రెస్పాన్సిబిలిటీతో పాక్సో అనే కేసుని డీల్ చేసిన విధానం అంతా బాగుంది. డెబ్యూటెంటే అయినా కూడా ఎక్కడ ఆ ఎమెచ్యూర్నెస్ అయితే కనబడలేదు. అసలు ఈ పాక్సో యాక్ట్ ఏంటి, ఎవరు ఎందుకు పెట్టాలి, దాన్ని ఏ విధంగా బయట మిస్యూజ్ చేస్తున్నారనే పాయింట్స్ని చూపించారు. మెయిన్ కోర్ట్ రూమ్ డ్రామా అంతా ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. కంప్లీట్‌గా కోర్ట్ రూమ్ డ్రామా లాగా కొట్టేయకుండా కొద్దిగా బ్రీతింగ్ స్పేస్ అయితే ఇచ్చారు. అలా కొట్టేసుంటే సీటెడ్జ్‌గా కూర్చోబెట్టే ఛాన్స్ ఉండేదేమో కానీ బట్ స్టిల్ రియాలిటీకి దగ్గరలో తీయాలి అనే ఆ బ్రేక్స్ తీసుకున్నారనిపించింది. విచ్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థాట్. కోర్ట్ రూమ్ డ్రామా అంటే గుర్తొచ్చింది. ఆ డ్రామాని కంప్లీట్ సీరియస్ టోన్‌లోనే కాకుండా కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా అక్కడక్కడ సెటైర్‌లు వేస్తూ ప్రెజెంట్ చేయడం వల్ల ఎంగేజింగ్‌గా అనిపించింది. మళ్ళీ ఎంటర్‌టైనింగ్ అంటే ఫోర్స్‌డ్‌గా కాదు, కేస్‌తో లింకప్ చేస్తూనే ప్రియదర్శి మార్క్ సెటైరికల్ డైలాగ్స్‌తో కొద్దిగా నవ్వించారు. మ్యూజిక్ కూడా డీసెంట్‌గా ఉండింది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రొడక్షన్ క్వాలిటీ పర్లేదు. ఇంకొంచెం బెటర్‌గా ఉండాల్సింది. ఎస్పెషల్లీ కోర్ట్ రూమ్‌ని చాలా కంజెస్టెడ్‌గా చూపించినట్టు అనిపించింది. 'ప్రేమలో' అనే సాంగ్ కూడా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది. దాన్ని స్క్రీన్ మీద కూడా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. లవ్ స్టోరీ డీసెంట్‌గా ఉంటుంది. బట్ స్టిల్ ఇంకొంచెం ఫాస్ట్ పేస్డ్‌గా చూపించాల్సింది. ఎందుకంటే వి ఎక్స్‌పెక్టెడ్ ఎ కంప్లీట్ కోర్ట్ రూమ్ డ్రామా. సరే, కంప్లీట్‌గా కాకపోయినా మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ కోర్ట్ రూమ్ డ్రామా అవ్వాలి. బట్ ఇక్కడ అది జరగలేదు. ఈ లవ్ స్టోరీని కొద్దిగా తగ్గించి ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చుంటేనా ఇంకా బెటర్‌గా ఉండేది. సినిమా అంతా అయిపోయాక అంతా బానే ఉంది కానీ ఏదో మిస్ అయిందే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అది ఏంటబ్బా అని ఆలోచిస్తే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్. సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ వల్ల వచ్చే హై మిస్ అయింది. అది కూడా కొంచెం పెట్టుకొనుంటే ఇంకా బాగుండేది. కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్. రోషన్ చాలా బాగా చేశాడు. ఒక 19 ఏళ్ల అబ్బాయి రోల్‌లో అలా తనదైన నేచురల్ యాక్టింగ్ చేశాడు. ఎంతైనా నేచురల్ స్టార్ బ్యాకింగ్ ఉంది కదా! ఆ మాత్రం నేచురల్ యాక్టింగ్ రావడంలో తప్పు లేదులే. శ్రీదేవి ఈస్ గుడ్ ఇన్ హర్ రోల్. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటే చూసి తీసుకున్నారు గాని విన్నాను. సో, యాక్ట్రెస్ అవ్వాలనుకుంటే రీల్స్ చేయడం స్టార్ట్ చేయండమ్మా వెంటనే. రోహిణి గారు కూడా హీరోయిన్ మదర్ రోల్‌లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవరాల్‌గా చెప్పాలంటే కోర్ట్ ఒక హానెస్ట్ అటెంప్ట్. పాక్సో యాక్ట్‌ని ఎలా యూజ్ చేయాలి, ఎలా మిస్‌యూజ్ చేస్తున్నారనే పాయింట్స్‌ని బాగా చూపించారు. సో, ఈ వీకెండ్‌కి ఒక గుడ్ అండ్ వర్తీ వాచ్ అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందులో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' పోస్టర్ రిఫరెన్స్, 'మిర్చి' థియేటర్ రిఫరెన్స్‌లు కూడా ఉన్నాయి. మీరు సినిమా చూసి సినిమా ఎలా ఉందని కామెంట్స్‌లో చెప్పాలండి. అలా చెప్తేనే కదా మన రివ్యూ మీ రివ్యూకి ఎంతవరకు మ్యాచ్ అవుతుందని ఒక అండర్‌స్టాండింగ్ వస్తుంది. మనకి అండర్‌స్టాండింగ్ ఉండాలి కదా మరి. మళ్ళీ ఈ రోజు నైట్ 'దిల్‌రుబా' రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.